దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, ఎల్ఐటి మైంట్రీ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, బీపీసీఎల్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది అనేది తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? యాక్చువల్ గా మార్కెట్ గత కొద్ది నెలలుగా మార్కెట్ ఏదైతే పాజిటివ్ ట్రెండ్ లో నడుస్తుందో దాని లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మనం మార్కెట్ ఎనీ టైం మార్కెట్ కొంచెం కరెక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం. లాస్ట్ థర్స్డే, ఫ్రైడేలో కూడా ఒక మూమెంట్ అయితే సేమ్ ఇవాళ ఇచ్చినట్టుగానే డౌన్ ట్రెండ్ మూమెంట్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ 5 days కూడా మార్కెట్ ఒకే స్టెచ్ లో అప్ ట్రెండ్ అయితే మార్కెట్ కండిషన్స్ అన్ని బాగుండడం వల్ల ఏదైతే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా అనుకూలంగా ఉండడం వల్ల మార్కెట్ అయితే అప్ ట్రెండ్కి వెళ్ళింది. ఈ రోజున నిన్న ఏదైతే మార్కెట్ డ్రాస్టికల్ గా పెరిగిందో దాని ఒక రిట్రెస్మెంట్ లో భాగంగా డౌన్ ట్రెండ్ అనుకోవచ్చు, లేకపోతే మార్కెట్ కరెక్షన్ దిశగా అడుగు వేసిందని అనుకోవడానికి కూడా మనకు అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజున సుమారుగా 200 పాయింట్లు నిఫ్టీ అంటే ఒక 600 పాయింట్స్ వరకు సెన్సెక్స్ కూడా కరెక్షన్ జరగడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ జూలై కాంట్రాక్ట్ ఇదే 24,550 దగ్గర ట్రేడ్ అవుతుంది. 550 or 500 బిలో కానీ మార్కెట్ క్లోజ్ అవుతే మండే రోజున కూడా దీని యొక్క ప్రభావం మార్కెట్ డౌన్ ట్రెండ్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో ఈ సమయంలో మనం ఆచి నుంచి మార్కెట్ లో మనం ముందడుగేవలసినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నాగేంద్ర గారు. మూర్తి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మూర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, ఈ టైంలో ఈస్ట్ ఇండియా హోటల్ తీసుకోవచ్చా? అలాగే స్టాక్ పేరు ఏంటమ్మా? ఈస్ట్ ఇండియా హోటల్. ఈస్ట్ ఇండియా హోటల్, అవును, శోభా లిమిటెడ్. అలాగే అంటే యాక్చువల్ గా మార్కెట్ కొంచెం కరెక్షన్ లో తీసుకుంటుంది కాబట్టి ఒక 1 week ఆగి తీసుకోండి. ప్లస్ అందులో మీరు హోటల్ ఇండస్ట్రీస్ వెళ్ళండి. ఇండియన్ హోటల్స్ అన్నది మనకి బెటర్ గా మనం సజెస్ట్ చేస్తాము. ఏదైతే మీరు సెక్టార్ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అదే నెంబర్ కూడా ఈ రోజున ఇప్పుడు లాస్ట్ ఒక 1 month గా కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నది. యాక్చువల్ గా అయితే కొంచెం మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా వచ్చింది కాబట్టి మార్కెట్ కొంచెం వెయిట్ చేసి దాంట్లోకి ఎంట్రీ అవడం బెటర్ గా ఉండే అవకాశం. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు. మూర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి మూర్తి గారు. నా దగ్గర జమునా ఆటో అని యాన్సిలరీ ఒక 100 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఇంకొకటి పీటీసీ ఇండియా లిమిటెడ్ అనేది అవి లాభాల్లో ఉన్నాను. ఈ ర్యాలీలో ఎగ్జిట్ కమ్మంటారా? ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఎలా ఉన్నాయి? లేదండి, జమునా యాన్సిలరీస్, ఆటో యాన్సిలరీస్ కానీ పీటీసీ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ కానీ ఇది మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ వస్తే అక్యుములేట్ చేసుకోదగ్గ స్టాక్సే. ప్రస్తుతానికి మీకు ఏమేమి డబ్బులు ఏమో అవసరం లేకపోతే దీంట్లో కంటిన్యూ అవ్వచ్చు. కరెక్షన్ గురించి అయితే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు రైట్ స్టాక్స్ లో ఉన్నంత వరకు కూడా మీరు కరెక్షన్ గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్ థింగ్. కాకపోతే రైట్ స్టాక్స్ లో ఉన్నామా లేదా అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. మంచి స్టాక్స్ లో ఉన్నారు కాబట్టి వెయిట్ చేయండి, మీకు ఇంకా బాగా మార్కెట్ లో మంచి డబ్బులు రావడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నాగార్జున గారు. మీ డౌట్ ఏంటో అడగండి మూర్తి గారిని. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నాయుడు గారు. నమస్తే. నమస్తేనండి సార్. వన్ ఈజ్ మెరైన్ ఎలక్ట్రికల్స్ ఒకటి, ప్లస్ నోవా అగ్రిటెక్, హెచ్ఎఫ్సిఎల్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? నోవా అగ్రిటెక్, అవునండి. ఇంకోటి హెచ్ఎఫ్సిఎల్ అండ్ మెరైన్ ఎలక్ట్రికల్స్. ఓకే, హెచ్ఎఫ్సిఎల్. ఓకే, నోవా అగ్రిటెల్ అన్నది యాక్చువల్ గా ఏంటంటే ఒక 50 రూపీస్ దగ్గర నుంచి లాస్ట్ ఒక 3-4 weeks గా 1 month గా మార్కెట్ టేక్ ఆఫ్ అయింది. ప్రస్తుతానికి అయితే దీని ఫండమెంటల్స్ మనకి ఇంకా ఏం తెలియదు, కానీ మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే టెక్నికల్ గా అయితే పర్వాలేదు, మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్ ఏదైతే మార్కెట్ లో ఉందో అంటే ఇది ఐటీ కంపెనీ, దీన్ని కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఫ్రెష్ గా కూడా ఎంట్రీ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు అడిగిన స్టాక్స్ లో ఏదైతే అక్యుములేట్ చేసుకోవచ్చు, టెక్నికల్స్ గా కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో ఇబ్బంది లేదు. ఒక 1 or 2 phases గా పెట్టుకుని అక్యుములేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్ సార్, కడప నుంచి వైభవ్ అందుబాటులో ఉన్నారు. వైభవ్ గారు మాట్లాడండి, మూర్తి గారు ఉన్నారు. సార్, మా దగ్గర హెరిటేజ్ షేర్స్ ఉన్నాయి సార్. హెరిటేజ్ షేర్స్ ఉన్నాయి సార్, 500 షేర్స్ ఉన్నాయి సార్. సార్ అవి హోల్డ్ చేసుకోవచ్చా, సేల్ చేసుకోవచ్చు? లాస్ట్ లో ఉన్నాయి సార్. ఓకే, అంటే ఇది ఒక హెరిటేజ్ ఏంటంటే మన ఎలక్షన్ మూవ్మెంట్ లో ఈవెంట్ బేస్ మీద తీసుకున్న స్టాక్స్. అలాగే మీరు ఎప్పుడు కూడా ఎంట్రీ అవ్వకండి. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే ఏ స్టాక్స్ లో పెట్టుకోవాలన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే
మనకి ట్రస్టెడ్ అయినటువంటి టాటా స్టీల్ కానీ, టాటా మోటార్స్ కానీ, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇలాంటి సెలెక్టెడ్ గా మనకి ఫార్మా ఇండస్ట్రీ సంబంధించి సిప్లా కానీ, లుపిన్ కానీ ఇలాంటి వాటిలో పెట్టుకోవాలి. అని తప్ప ఈవెంట్ బేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ మన ఎలక్షన్ వచ్చింది కాబట్టి అది స్టాక్స్ పెరుగుతాయి కంటే అనుకుని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి దాంట్లో ఏమి ఉంటే మీరు రైట్ టైం చూసి ఎగ్జిట్ అవడమే కరెక్ట్. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు, మీ డౌట్ ఏంటో మూర్తి నాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మూర్తి నాయుడు గారు. నమస్తే సార్, కేపీఐటీ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్ ఇప్పుడు ఈ రేట్ బై చేయొచ్చా అండి? ప్రెసెంట్ కేపీఐటీ, ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్. ఓకే. యాక్చువల్ గా మీరు అడిగిన అన్ని కూడా ఐటీ సంబంధించినవి. మీరు అవన్నీ కూడా ఇన్ఫోసిస్ అయితే ఇప్పుడే ట్రాక్ లో ఉన్నది, ఇబ్బంది లేదు. అదేవిధంగా కేపీఐటీ కూడా మంచి ప్రాఫిట్స్ ఉన్నది. యాక్చువల్ గా ఏదైతే 1500 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్. అదేవిధంగా పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో టైఅప్ తో ఉన్నది కాబట్టి, దానికి ఇంటర్లింక్ అయి ఉన్నది కాబట్టి ఈ పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా ఇబ్బంది లేదు. మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మూడాట్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. రైట్ సార్, అలాగే మనం చూసుకున్నట్లయితే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కదా, మరి ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా, తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు? యాక్చువల్ గా బడ్జెట్ ముందు కూడా మనం కొంత ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే ఈసారి మనకి ఫెర్టిలైజర్ స్టాక్స్ బాగా, ఏదైతే కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ స్టాక్స్ కొంచెం అలొకేషన్ బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏదైతే మనకి చంబల్ ఫెర్టిలైజర్స్ కానీ, అదేవిధంగా ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఫ్యాక్ట్ కానీ, ఇలాంటి స్టాక్స్ లో మనకి కెమికల్ బేస్డ్ స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, అదేవిధంగా రైల్వేకి కూడా మనకి బడ్జెట్ లో కేటాయింపు బాగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైల్వే మనకి మంచి ప్రైస్ లో దొరుకుతుంది. ఐఆర్ఎఫ్సి ఏదైతే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో, అదేవిధంగా అది కొంచెం ఈ రోజున మంచి ప్రైస్ లో మనకి దొరుకుతుంది. 200 రూపాయల దగ్గర, ఏదైతే 200, 200 and 205 దగ్గర. అదేవిధంగా ఆర్వీఎన్ఎల్ ఒకటి, అదేవిధంగా రైల్వే కన్స్ట్రక్షన్స్ ఒకటి, అదేవిధంగా ఎర్కాను, అదేవిధంగా ఐఆర్సిటిసి, ఈ 4 స్టాక్స్ లో కూడా రైల్వేస్ లో మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే డిఫెన్స్ దానికి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయో, డిఫెన్స్ స్టాక్స్ లో కూడా మనకి ఎలక్ట్రిషన్ బాగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇలాంటి స్టాక్స్ లోను, అదేవిధంగా మెటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ, ఇలాంటి స్టాక్స్ లో, అదేవిధంగా సిమెంట్ సంబంధించినటువంటి అంబుజా సిమెంట్, అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్ లోను కూడా మార్కెట్ లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోను కొంచెం బడ్జెట్ ఎలాకేషన్ కానీ, ఇన్ఫ్రా ఎప్పుడైతే మనకి డెవలప్మెంట్ కి అవకాశం ఉందో దాంట్లో స్టీల్ అండ్ సిమెంట్ అండ్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ దాని మీద, రైల్వేస్ దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ గా ఉండి కొత్త ట్రైన్స్ వేస్తున్నారు, కొత్త లైన్స్ వేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కానీ, ఇండియన్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కానీ, ఇండియన్ రైల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, ఇవన్నీ కూడా, అదేవిధంగా ఐఆర్సిటిసి కూడా మనకి అద్భుతమైన మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలకేషన్ జరిగే సెక్టార్స్ ప్లస్ ఫండమెంటల్ గా మంచి బేస్ ఉండి మార్కెట్ లో గత నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు తిరుపతి నుంచి, జావిద్ గారు. జావిద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ సార్ రెమెడియం లైఫ్ కేర్ తీసుకొచ్చారు సార్, ఏమన్నా ఛాన్సెస్ బాగున్నాయా? రెమెడీ హెల్త్ దానికి సంబంధించి అయితే అది మంచి స్టాక్ ఏనండి. మార్కెట్ లో ఎవ్రీ ఇయర్ కూడా బాగా మంచి రిటర్న్స్. యాక్చువల్లీ ఇప్పుడు బోనస్ ఇచ్చినారండి, అది స్విచ్ చేసి బోనస్ ఇచ్చినారు. ఇప్పుడు దాకా బోనస్ ఇచ్చినారు సార్, అది షేర్స్ బోనస్ ఇచ్చినారు. అవునండి సార్, అది ఎప్పుడు దాకా మనం హోల్డ్ చేయొచ్చు సార్, ఎంతవరకు వెళ్ళొచ్చు సార్? అదే అంటే టెక్నికల్ గా బాగానే ఉన్నదండి స్టాక్, ప్లస్ ఫండమెంటల్ గా కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. కాబట్టి మీరు ఇది ఒక 6 months నుంచి 1 year హోల్డ్ చేయగలిగినట్టయితే మీరు దీంట్లో మీరు ఆల్రెడీ ఉన్న స్టాక్స్ లో కూడా మళ్ళీ ఎక్యుపరేట్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో కంటిన్యూ అవ్వచ్చు సార్. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, శ్రీనివాస్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి నాయుడు గారు. నమస్తే అండి. గ్రీన్ గణేష్ భారత్ షేర్లు ఇప్పుడు కొనవచ్చా? అలాగే ఇదేడా కూడా గ్రీన్ గణేష్ భారత్ జీజీబీఎల్ ఓకే. ఇప్పుడు కొనవచ్చా? ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ లో అంత పెద్ద వాల్యూమ్ గట్రా జరగట్లేదు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. ఒకవేళ మీకు ఈ స్టాక్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏంటంటే వెయిట్ చేయండి సార్. ఇంకా నెక్స్ట్ ఒకటి ఏంటండి,
యా. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు రమేష్ రెడ్డి నల్గొండ నుంచి. రమేష్ రెడ్డి గారు. నమస్కారం మేడం. మూర్తి నాయుడు గారు ఉన్నారు, నమస్తే, మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు ఎస్బీఐ ఈక్విటీ ఫండ్ మంచిగా సార్? సార్ ఎస్బీఐ ఈక్విటీ ఫండ్ మ్యూచువల్ ఫండ్ యా, యా, యా. మంచిగా? తీసుకొచ్చండి. మ్యూచువల్ ఫండ్స్, హెచ్ఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ మంచిదే. మీరు దాంట్లో సిప్ మోడల్ అయినా సరే, లంసప్ మోడల్ అయినా సరే పెట్టచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు దీని గురించి మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ మోడల్ లో మంత్లీ మీకు అది 5,000 10,000 20,000 మీరు డిసైడ్ చేసుకుని ఆ మంత్లీ సిప్ మోడల్ లో పెట్టినట్టయితే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి, మంచి బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది సార్. అలాగే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే మేడం. నమస్తే సార్. మాట్లాడండి మూర్తి గారితో. సార్ జొమాటోను మా దగ్గర జొమాటో షేర్స్ ఉన్నాయండి. ఓకే. ఇది సార్ మళ్ళీ మహా బ్యాంక్, ఈ రెండు ఉంచుకోవచ్చా తీసేవచ్చండి? జొమాటో, ఇంకోటి ఏంటండి? మహా బ్యాంక్ సార్, మహా బ్యాంక్. మహా బ్యాంక్. ఓకే 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 మహా బ్యాంక్. సార్ జొమాటో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా టెక్నికల్ గా ఫండమెంటల్ గా బోత్ రెండు కూడా బాగానే ఉన్నది. దానికి జొమాటో మీరు కంటిన్యూ అవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి మహా బ్యాంక్ ఏదైతే చెప్తున్నారో అది టెక్నికల్ గాను ఫండమెంటల్ గా కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ టెక్నికల్ చాలా రోజుల నుంచి సుమారుగా ఒక ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా ఇదే రేట్ లో 64-60 రూపాయల దగ్గరే ఎక్కువగా స్తబ్దంగా ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో కన్నా మీరు బ్యాంక్స్ లోను, ప్రైవేట్ బ్యాంక్స్ లో రావాలంటే ఐసిఐసిఐ కానీ, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ ఇలాంటి వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ బ్యాంక్ లో సంబంధించినట్టయితే కెనరా బ్యాంక్ కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్తే కదా మూవ్మెంట్ ఎక్కువగా ఉంటే మీరు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ జనవరి ఫిబ్రవరి దగ్గర నుంచి స్టేబుల్ గా 60 రూపాయల దగ్గర అలా ఉండిపోయింది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లోకి బయటకు వచ్చి ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి స్టాక్స్ లోకి వెళ్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, గుంటూరు నుంచి కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు, మూర్తి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే. హలో సార్, నా దగ్గర డిసిఎస్ సిస్టమ్స్ 2000 షేర్స్ 300 రూపీస్ లో ఉన్నాయి సార్. ఓకే. అది కంటిన్యూ చేయొచ్చండి లేదంటే ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? లేదు, యాక్చువల్ గా టెక్నికల్ గా స్ట్రాంగ్ గానే ఉన్నది కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేదు, కంటిన్యూ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే దాన్ని యాడ్ చేసుకోవచ్చా సార్ కొన్ని టిప్స్ ఏమన్నా? యా, ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ దట్ స్టాక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే మనం చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ లో అయితే ఇప్పుడు సాంకేతిక ప్రాబ్లం వచ్చేసి అన్ని సర్వీసెస్ కూడా కొంచెం ఇబ్బందిగా అంతరాయం ఏర్పడింది కదా సార్. మరి ఇది మార్కెట్లపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా సార్? అంటే అంత పెద్ద ప్రభావం ఏం చూపించదండి. ఇది మార్కెట్ టెక్నికల్ గా ఏదైనా ఇష్యూ ఉన్నా సరే మళ్ళీ ఇట్స్ కపుల్ ఆఫ్ వీక్స్ నుండి మనకి అది మళ్ళీ సెట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. దాని ఎఫెక్ట్ అయితే మార్కెట్ మీద పడే అవకాశం అయితే చాలా తక్కువగానే ఉంది మేడం. అందులో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయ్యి మంచి రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి అలాంటి స్టాక్స్ ఎంత మనం చెప్పుకున్నాం. ఇన్ఫోసిస్ కానీ, హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ, అదే కేపీఐటీ కానీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్. ఇది ఈ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ దానికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఒక మంచి మూవ్మెంట్ అయితే తీసుకొచ్చి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఓరియంటేషన్ తో ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా దాంట్లో టీసీఎస్ లాంటి అతి దిగ్గజమైనటువంటి స్టాక్ కూడా లాస్ట్ 4,000 దగ్గర నుంచి కూడా ఒకే రకంగా టేక్ ఆఫ్ తీసుకుని ఒక లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే తీసుకొచ్చింది. విప్రో కానీ, టెక్ మహీంద్రా కానీ, ఎంఫసిస్ కానీ, అదేవిధంగా పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, ఎల్ఎన్టీ ఐటీ సర్వీసెస్ కానీ, ఎల్టీ టెక్నాలజీ సర్వీసెస్ కానీ, ఎల్టీ అదేవిధంగా మైండ్ స్పేస్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కోఫోన్స్ లాంటి కన్సల్టింగ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి సిస్టమ్స్ లో ఐటీ ఈ రోజున చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందని మనం చెప్పొచ్చు. ఒకవేళ ఇలానే కంటిన్యూ అయితే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? ఎస్ మేడం, ఐటీ ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ టేకప్ తీసుకుని మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఏదైతే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మనకి ఎలక్షన్ రిజల్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఐటీ బాగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ సెషన్ లో కూడా మనకి ఐటీ సంబంధించినటువంటి స్టాక్స్ లో కొన్ని ఆర్డర్స్ రావడం వల్ల మార్కెట్ లో కొంచెం ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ స్టాక్స్ ఏదైతే టీసీఎస్ కానీ, విప్రో కానీ, అదేవిధంగా ఇన్ఫోసిస్, హెచ్ఎల్ టెక్నాలజీస్, అదేవిధంగా టెక్ మహీంద్రా ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో కోఫోర్స్ లాంటి కన్సల్టింగ్ కంపెనీస్ లాంటి తరహా అన్ని మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది మేడం. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి అల్లా బక్షిత్. అల్లా బక్షిత్ గారు నమస్తే అండి. మూర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. హలో, చెప్పండి సార్. నమస్తే సార్, కొంచెం క్లారిటీగా చెప్పండి సార్.
రైట్ సార్, కాల్ డిస్టర్బెన్స్ ఉంది, కట్ అయినట్లుంది. శర్మ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శర్మ గారు, మూర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ శర్మ గారు చెప్పండి సార్. సార్ బార్ట్రానిక్స్ ఈ రేట్ లో కొనొచ్చండి? 22 ఎంతో ఉంది. బార్ట్రానిక్స్, BARTRONICS. యాక్చువల్ గా అంత పెన్నీ స్టాక్స్ కి వెళ్ళకండి, ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ ని మీరు తీసుకోండి. ఆటోమొబైల్ సెక్టర్ అయితే మనకి టాటా మోటార్స్ లాంటి కానీ, టీవీఎస్ మోటార్స్ లాంటి కానీ, అదేవిధంగా ఆటోమొబైల్ యాన్సిలరీస్ లో మదర్స్ అండ్ సుమి అలాంటి కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అదే ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకోండి. మరి పెన్నీ స్టాక్స్ కంటే వెళ్ళదు. ఇలాంటి సమయంలో పెన్నీ స్టాక్స్ ఇరుక్కుంటే మళ్ళీ బయటికి రావడం అనేది చాలా కష్టం. మీ యొక్క అమౌంట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంటే కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. సాయి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మూర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ BDL, IFCI ఈ లెవెల్స్ లో తీసుకోవచ్చా? BDL, IFCI. BDL అయితే మాత్రం ఎనీ డిప్ యూ క్యాన్ బై. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అన్నది లాస్ట్ కొద్ది రోజులుగా కూడా మనకి ఏదైతే మనకి 1000 రూపీస్ దగ్గర మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి 1700 కూడా వెళ్ళింది. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ లో భాగంగా 1450 రూపీస్ దగ్గర కూడా మనకి ట్రేడ్ అవుతుంది. ఇది మంచి లెవెల్ గా మనం భావించవచ్చు. ఇక్కడ అక్యుములేట్ ఏదైనా చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా IFCI కూడా అడిగారు మీరు. IFCI సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నట్టయితే మార్కెట్ ఏదైతే లాస్ట్ ఒక 3 మంత్స్ గా మార్కెట్ లో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కూడా మార్కెట్ లో ఏదైతే 40 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుని 75 రూపీస్ వరకు ట్రేడ్ అవుతుంది. ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో మంచి ప్రైస్ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ. రైట్ సార్, సూర్యాపేట నుంచి సత్యనారాయణ గారు ఉన్నారు లైన్ లో. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ లో 4 years బ్యాక్ 1000 షేర్స్ తీసుకున్నాను. అలాగే ఉన్నాయి, ఉంచమంటారా లేకపోతే చేయమంటారా? ఒకసారి స్టాక్ మళ్ళీ చెప్పండి. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్, మైక్రో ఫైనాన్స్. స్పందన అవునండి, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్. యాక్చువల్ గా ఇది పెద్దగా ప్రోగ్రెసివ్ గా లేదు కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనం ఎంట్రీ అవడం కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్ గా ఏదైనా ఒక స్టాక్ లో ముందు ఎంట్రీ అయ్యేటప్పుడు దాని యొక్క ఫండమెంటల్స్ పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా మనం ఎంట్రీ అవుతే మార్కెట్ లో మళ్ళీ బయట రావడం కష్టం అవుతుంది. మీరు ఫైనాన్షియల్ సెక్టర్ ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ దాంట్లో ఫ్రంట్ లైన్ లో చాలా ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎలాంటి స్టాక్స్ లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల నష్టపోవడం తప్ప మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది సార్. రైట్ సార్, హిందూపురం నుంచి రమేష్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు. రమేష్ కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ లెవెల్లో SJVN అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఎంట్రీ తీసుకొచ్చింది సార్. SBI, కళ్యాణ్ జ్యువెలర్స్. సార్ SJVN సార్, SJVN. SBIVN. SJVN సార్. ఓకే. SJVN టెక్నికల్ గా చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నది. మీరు ఈ రేట్ లో కొంచెం స్తబ్దంగా ఉంది కాబట్టి 140-130 మధ్యలో మీరు ఎంట్రీ అవ్వచ్చు. అదేవిధంగా కళ్యాణ్ జ్యువెలరీస్ అడిగారు. కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా లాస్ట్ ఇయర్ కూడా మనకి మంచి ప్రాఫిట్స్ నే ఇచ్చింది. టెక్నికల్ గా అయితే వెరీ స్ట్రాంగ్ గానే ఉన్నది. యాక్చువల్ గా అయితే లాస్ట్ మన జనవరి జనవరిలో కట్ట చూసుకున్నట్టయితే 300-325 రూపీస్ తో మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున 515 నడుస్తూ 518-520 నడుస్తుంది. మార్కెట్ దీనికి ఇంకా టెక్నికల్ గా అయితే వెరీ స్ట్రాంగ్ గానే ఉంది. మార్కెట్ లో ఈ 2 స్టాక్స్ కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్ సార్, మనం చూసుకున్నట్లయితే 4 రోజులుగా కూడా మార్కెట్ అన్నది పెరుగుతుంది, తగ్గుతుంది, అలాగే వెంటనే మళ్ళీ పుంజుకుంటుంది కదా. అసలు ఈ రోజు నిఫ్టీ అని అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? యాక్చువల్ గా మార్కెట్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. కానీ మార్కెట్ లో ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్ లో చాలా ప్రోగ్రెసివ్ గా మార్కెట్ ఉండడం వల్ల మార్కెట్ లో చిన్న కరెక్షన్స్ వస్తున్నప్పటికీ కూడా మార్కెట్ అయితే మార్కెట్ అప్ ట్రెండ్ నడుస్తుంది. ఇలా 18,000 దగ్గర నుంచి కూడా 24,000 వరకు కూడా మార్కెట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా టేక్ ఆఫ్ తీసుకుంది. ఇక్కడ కూడా మార్కెట్ లో ఎప్పుడైనా ఏదైనా ఇలా కరెక్షన్ జరిగితే 1 or 2 days కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఈ రోజు మాత్రం మార్కెట్ అయితే కొంచెం ఎక్కువ కరెక్షన్ తీసుకుంది. అందులో భాగంగానే ఫ్రైడే రోజు అవటం అంటే మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కరెక్షన్ జరిగింది. ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మండే ఓపెనింగ్ దగ్గర నుంచే మనం మండే ఓపెన్ అయిన సినారియోని బట్టి దాని యొక్క కండిషన్ బట్టి మార్కెట్ కండిషన్ మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇదే సెల్లింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా మనం పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ గత ఎలక్షన్ రిజల్ట్ రాక ముందు నుంచి కూడా 3 నెలల నుంచి కూడా నా మార్కెట్ అయితే 3-4 నెలల నుంచి ఒకే ప్రోగ్రెస్ లో ముందుకున్నది కాబట్టి మార్కెట్ అయితే టేక్ ఆఫ్ తీసుకుని అయితే పొటెన్షియల్ గా ఇండియన్ మార్కెట్ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి మార్కెట్ లో
ఎనీ డిప్ యూ క్యాన్ బై అని మనం చెప్తున్నాము. అందులో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉండటం వల్ల ఇలాంటి ఒడిదుడులు ఏమొచ్చినా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పెన్నీ స్టాక్స్ లాంటివి లేకపోతే దాని యొక్క ఫండమెంటల్స్ తెలియకుండా ఎవరో రికమెండ్ చేశారండి అలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే కొంచెం తొందరగా బయటికి రావడానికి అవకాశం ఉండదు. అందుకనే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోను సేఫెస్ట్ స్టాక్స్ లోను లాభాలు బాగా వచ్చే స్టాక్స్ లో పెట్టుకున్నట్టయితే మనకి అన్ని రకాలుగా సేఫ్ గా ఉండే అవకాశం ఎక్కువ. రైట్ సార్, తిరుపతి నుంచి శివ గారు కాల్ చేశారు. శివ గారు నమస్తే అండి. నమస్తే అండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు, అడగండి. హలో సార్, నా దగ్గర జిఎంఆర్ ఇన్ఫ్రా అని ఉన్నాయి సార్. అది ఓకే, నేను ప్రైస్ ఎంటర్ అయింది 97.03 లో ఎంటర్ అయింది సార్. అదొకటి సార్. తర్వాత జియో ఫైనాన్స్ కూడా ఉంది, అది నేను ఎంటర్ అట్ 348.85 సార్. ఓకే, జిఎంఆర్ జిఎంఆర్ ఇన్ఫ్రా 90.03 లో ఎంటర్ అయ్యాను. జిఎంఆర్ ఇన్ఫ్రా వచ్చేటప్పటికి మార్కెట్ లో కొంచెం స్టేబుల్ గా ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఒక 1 వీక్ అయితే మాత్రం కరెక్షన్ దశగా ఉన్నారు సార్. ఒకవేళ ఏదైనా మీరు ఇన్ఫ్రాలోనే వీరికి బాగా ఇంట్రెస్ట్ అని అనుకుంటే జిఎంఆర్ ఇన్ఫ్రా గట్ట ఇది పెద్ద టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా గత మన జనవరి నుంచి కూడా చూసుకున్నట్టయితే సో అరౌండ్ 80 and 90 మధ్యలోనే మనకి ట్రేడ్ అవుతుంది. అంత ప్రోగ్రెస్ గా లేదు. దీని నుంచి మనకి ఎల్ఎన్టీ ఇన్ఫ్రా కానీ ఎల్ఎన్టీలో కానీ లేకపోతే అదే పిఎన్ఆర్ ఇన్ఫ్రా కానీ ఇలాంటి మేజర్ స్టాక్స్ లోకి వస్తే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ జిఎంఆర్ లోనే కానీ ఉండాలనుకుంటే మళ్ళీ 80-85 దగ్గర అక్యుములేట్ చేయగలిగితే మీకు మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి జియో ఫైనాన్స్ చెప్పారు. మీరు జియో ఫైనాన్స్ అయితే మాత్రం మార్కెట్ లో అయితే మంచి స్టాకే. మన ఇది లాస్ట్ జనవరి దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే 200 దగ్గర 225 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి 575 375 వెళ్ళి మళ్ళీ మార్కెట్ 350 దగ్గర ట్రేడ్ జరుగుతుంది. మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 350 పైన మళ్ళీ మార్కెట్ ట్రేడ్ అవుతే మళ్ళీ 360 పైన మార్కెట్ ట్రేడ్ అవుతే మళ్ళీ ఒకసారి మళ్ళీ పుంజుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. జియో ఫైనాన్స్ అయితే ఓకే, బట్ మీరు అడిగిన జిఎంఆర్ ఇన్ఫ్రా అయితే మాత్రం ఇన్ఫ్రాలోనే వేరే స్టాక్స్ లోకి ఏదైనా ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ లోకి అంటే వెళ్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. రైట్ సార్, విజయవాడ నుంచి నవ్య గారు కాల్ చేశారు. నవ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మూర్తి నాయుడు గారు మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి మేడం. సార్ అది కాపరాన్ స్టాక్ 260 దగ్గర బై చేశాను సార్. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఏ స్టాక్ అండి? ఏ స్టాక్ అనేది? కాపరాన్. కోప్రాన్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి నవ్య గారు. కాపరాన్. కాపరాన్. కోప్రాన్. కోప్రాన్ సార్. ఓకే 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 యా మేడం, దీంట్లో టెక్నికల్ గా అయితే మాత్రం పెద్దగా అది మార్కెట్ సుమారుగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 7-8 నెలల నుంచి ఇదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అంటే దీంట్లో పెద్దగా పొటెన్షియాలిటీ అయితే మనకు టెక్నికల్ అయితే ఏం కనిపించట్లేదు. ఎలాంటి స్టాక్స్ లో ఎక్కువ రోజులు ఉండడం వల్ల మనకు పెద్దగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇదే అమౌంట్ మీరు రైల్వే స్టాక్స్ లో కానీ డిఫెన్స్ స్టాక్స్ లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ అదేవిధంగా స్పేస్ టెక్నాలజీస్ కానీ ఆటోమొబైల్ కానీ ఫార్మా కానీ ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ.